ఉక్రెయిన్ మీద తమ దాడి తప్పు లేదంటుంది రష్యా. ఎందుకంటే ఉక్రెయిన్లోకి నాటో దళాలు వస్తున్నాయి కాబట్టి అది మా సార్వభౌమత్వానికి భంగం కాబట్టి మేము ముందుగా దాడి చేసాం, అందులో తప్పు లేదని వాదిస్తుంది. అది నీతి అంటుంది, న్యాయం అంటుంది. నిజమే, తప్పులేదు, దాని సార్వభౌమాధికారానికి సమస్య రాబోతోందని ముందు జాగ్రత్త తీసుకుంది. కానీ హమాస్ తీవ్రవాదులు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1400 మంది ప్రాణాలు తెస్తే వాళ్ళ సార్వభౌమాధికారిని సవాల్ చేసి వాళ్లతో తగవు పెట్టుకుని యుద్ధమే చేస్తే దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే దాన్ని తప్పుపడుతుంది రష్యా. నీతి ఎక్కడుంది రష్యా దగ్గర? నీతి తప్పిన కుక్కలా తయారైంది రష్యా. తాజాగా జెనోసైడ్ అనే ఒక పదాన్ని ఈ తీవ్రవాద దేశాలు ప్రొజెక్ట్ చేసినాయి. జెనోసైడ్ అంటే ఒక జాతి అంతం అన్నటువంటి. జాతి అంతానికి, యూదు జాతి అంతానికి ప్రయత్నించింది ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులు. కానీ వీళ్ళే తమ మీద జెనోసైడ్ జరుగుతోందని చెప్తూ ఉంటే దాన్ని నమ్మిన సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఐక్యరాజ్య సమితి అనుబంధ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు వేస్తే దానికి సపోర్టింగ్గా రష్యా మాట్లాడుతూ ఉంటే జర్మనీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది జర్మనీ మీద. జర్మనీ లైట్ తీసుకోమని చెప్పింది.